ఇట్స్ హియర్. ఇన్ని రోజుల స్పెక్యులేషన్, థియరీస్, లీక్స్ తర్వాత అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ ఫైనలీ రిలీజ్ అయింది. సినిమాకాన్లో ఏ ట్రైలర్ అయితే చూపించారో అదే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు మనం డిస్క్రిప్షన్ మాత్రమే విన్నాం, కానీ ఇప్పుడు యాక్చువల్ ట్రైలర్లో ఏం జరుగుతుందో చూసాం. సో ఒక్కొక్క సీన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే చార్ల్స్ ఎగ్జేవియర్ మ్యాన్షన్ని మనం చూస్తాం. ఇదే మ్యాన్షన్ని మనం ప్రీవియస్ ఎక్స్‌మ్యాన్ టీజర్లో కూడా చూసాం. కానీ ఇప్పుడు చుట్టూ ఉన్న డిస్ట్రక్షన్ చూస్తే ఇక్కడ ఏదో చాలా డేంజరస్ ఇన్సిడెంట్ జరిగింది అని క్లియర్గా అర్థమవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటి అంటే, విండో బయట నుంచి ఒక బ్రైట్ లైట్ షైన్ అవుతూ ఉంటుంది. అది నార్మల్ సన్లైట్ కాదు, అక్కడ ఏదో క్రేజీ విషయం జరుగుతుంది. ఆ లైట్ ఏంటి, అదే మనం కొంచెం సేపట్లో చూద్దాం. తర్వాత చార్ల్స్ ఎగ్జేవియర్ వీల్ చైర్లో విండో దగ్గర నుంచి బయటకు చూస్తూ ఉంటాడు. ఫస్ట్ గ్లాన్స్లో అది ఒక బ్రైట్ గ్లో లాగా కనిపిస్తుంది, కానీ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అది గ్లో కాదు, ఇంకో ఎర్త్ అనే అర్థమవుతుంది. అవును, ఇక్కడ మనం ఇన్కర్షన్ని విట్నెస్ చేస్తున్నాం. మార్వెల్ కామిక్స్ ప్రకారం ఒక ఎర్త్ డెస్ట్రాయ్ అయితే మల్టీవర్స్లో ఒక చిన్న ఎంటీ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఆ ఎంటీ స్పేస్ని ఫిల్ చేయడానికి వేరే ఎర్త్స్ అన్ని మూవ్ అవడం స్టార్ట్ చేస్తాయి. ఇలా మూవ్ అవుతూ రెండు ఎర్త్స్ ఒకదానికొకటి కొలైడ్ అవ్వడం జరుగుతుంది. ఆ కొలైజన్ ప్రాసెస్ని ఇన్కర్షన్ అంటారు. సింపుల్గా చెప్పాలి అంటే, చార్ల్స్ ఎగ్జేవియర్ తన విండో నుంచి తన ఎర్త్కి ఇంకో యూనివర్స్కి ఎలా కొలైడ్ అవుతుందో డైరెక్ట్గా చూస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మనం చూడాలి. ఏంటి అంటే, ఎర్త్ సెంటర్లో ఒక స్ట్రేంజ్ గ్లో స్టార్ట్ అవుతుంది. ఆ గ్లో మెల్లగా పెరుగుతుంది, తర్వాత తగ్గిపోతుంది. నాకు అనిపించేది ఏంటి అంటే, ఎక్స్‌మ్యాన్ ఆ ఆపోజిట్ ఎర్త్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. వినడానికి షాకింగ్గానే ఉంటుంది, కానీ కామిక్స్లో ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది. అండ్ దెన్ ట్రైలర్లో మనం ఫైనలీ డాక్టర్ డూమ్ చిన్న గ్లిమ్స్ చూస్తాం. చిన్న గ్లిమ్స్ అని ఎందుకన్నాను అంటే, ట్రైలర్ మొత్తంలో కూడా మనం డాక్టర్ డూమ్ని క్లియర్గా చూడలేము. మాస్క్లో కొంచెం సేపు, ఆర్మర్లో కొన్ని పీసెస్ మాత్రమే చూపిస్తారు. ఒక షాట్లో డూమ్ చెస్ట్ ఆర్మర్ మీద స్టార్ షేప్డ్ సిగిల్ కనిపిస్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్. కామిక్స్లో డాక్టర్ డూమ్ సైన్స్ని, మ్యాజిక్ని రెండూ పర్ఫెక్ట్గా కంబైన్ చేసి తన పవర్స్ని బిల్డ్ చేసుకుంటాడు. అంటే డూమ్ ఆర్మర్ కేవలం మెటల్ సూట్ మాత్రమే కాదు, అది మ్యాజిక్తో ఎన్చాంట్ చేసిన ఆర్మర్. అందులో అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఉంటుంది. మ్యాజిక్ స్పెల్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి డూమ్ రూన్స్ యూజ్ చేస్తాడు. ఈ స్టార్ షేప్డ్ సింబల్ కూడా అలాంటి రూన్స్లో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత ట్రైలర్ న్యూ అవెంజర్స్ టవర్ని చూపిస్తుంది. ఈ టవర్ని థండర్బోల్ట్స్ మూవీలో ఆల్రెడీ చూసాం, కానీ అప్పుడు వాళ్ళు అఫీషియల్లీ న్యూ అవెంజర్స్ కాలేదు కాబట్టి బిల్డింగ్ మీద బ్రాండింగ్ లేదు. థండర్బోల్ట్స్ పోస్ట్ క్రెడిట్ సీన్లో 14 months టైం జంప్ తర్వాత వాళ్ళు ఫైనలీ న్యూ అవెంజర్స్ ఐడెంటిటీ యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ట్రైలర్లో బిల్డింగ్ కంప్లీట్ అయింది. ఫ్రంట్లో పెద్ద ఏ లోగో పెట్టారు. ఫెంటాస్టిక్ ఫోర్ ఎర్త్ 616కి వస్తారు. వాళ్ళు న్యూ అవెంజర్స్ని కలవడానికి వచ్చారు. ఇంకా వాళ్ళు ఒక్కరే కాదు, థార్ కూడా వాళ్ళతో ఉన్నాడు. అందరికీ కొత్త సూట్స్ ఉన్నాయి. ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీలో చూసిన సూట్స్కి ఇప్పుడు జాకెట్స్ యాడ్ అయ్యాయి. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వెంటనే మనం న్యూ అవెంజర్స్ మీటింగ్ రూమ్లో ఉన్న ఒక సీన్ చూస్తాం. థార్ అందరి ముందు నిలబడి ఏదో సీరియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ టైం నేను ఈ సీన్ చూసినప్పుడు అందరూ థార్నే చూస్తున్నారు అనుకున్నా, కానీ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే శామ్ విల్సన్, బక్కీ, స్కాట్ లాంగ్ ముగ్గురు ఒకరిని చూసి షాక్ అవుతారు. ఎస్పెషల్లీ స్కాట్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే ఏదో దెయ్యాన్ని చూసినట్టు రియాక్షన్ ఇస్తాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, ఈ ముగ్గురికి ఒక కామన్ కనెక్షన్ ఉంది. స్టీవ్ రాజర్స్, శామ్ తన సక్సెసర్, బక్కీ తన బెస్ట్ ఫ్రెండ్, అండ్ స్కాట్ లాంగ్ లిటరల్లీ స్టీవ్ని ఐడల్ లాగా చూస్తాడు. కాబట్టి మార్వెల్ వీళ్ళ ముగ్గురిని ఒకేసారి ఫోకస్ చేయడం ర్యాండమ్ కాదు. నాకు అనిపిస్తుంది అక్కడ స్టీవ్ రాజర్స్ వచ్చాడు, అది ట్రైలర్ రివీల్ చేయకుండా ఎడిట్ చేసి హైడ్ చేసి ఉంటారు. ఇంకా అప్పటికే ఫెంటాస్టిక్ ఫోర్ ఎర్త్ 616కి వచ్చారు. థార్ వాళ్ళని ఆల్రెడీ కలిశాడు కాబట్టి డూమ్ గురించి తన ఎక్స్పీరియన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇది ఆల్మోస్ట్ ఇన్ఫినిటీ వార్ని గుర్తు చేసింది. టానోస్ హల్క్ని కంప్లీట్గా డామినేట్ చేసిన తర్వాత హల్క్ ఎర్త్కు వచ్చి టానోస్ ఈస్ కమింగ్ అని వార్నింగ్ ఇస్తాడు. ఎగ్జాక్ట్లీ అలానే, కానీ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న డీటెయిల్స్ ఇంకా క్రేజీ. మీటింగ్ రూమ్లో స్క్రీన్ మీద మనం చూస్తే 3 ఎర్త్స్ క్లియర్గా కనిపిస్తాయి. అవి మెల్లగా ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఒక ఇన్కర్జన్ కాదు, 3-way ఇన్కర్జన్ జరుగుతుందేమో. కామిక్స్లో నార్మల్గా 2 ఎర్త్స్ మధ్య ఇన్కర్జన్ జరుగుతుంది. ఒక ఎర్త్ సర్వైవ్ అవుతుంది, కానీ ఇక్కడ 3 ఎర్త్స్ కొలైడ్ అవబోతున్నాయి. ఇది ఇమాజిన్ చేసుకుంటేనే క్రేజీగా ఉంది. నాకు అనిపిస్తుంది ఏంటి అంటే, ఆ 3 ఎర్త్స్ ఎర్త్ 616, ఎక్స్‌పాండ్ యూనివర్స్ ఎర్త్ అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ యూనివర్స్ ఎర్త్. అందుకే ఫెంటాస్టిక్ ఫోర్ ఈ కాన్ఫ్లిక్ట్లో ఇంత హెవీలీ ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ యూనివర్స్ని సేవ్ చేయాలి. అందుకే వాళ్ళు ఎర్త్ 616కి వచ్చి న్యూ అవెంజర్స్తో కలిసి సొల్యూషన్ వెతుకుతున్నారు. ఇంకో స్మాల్ డీటెయిల్ మనం గమనిస్తే, ఆ స్క్రీన్ మీద ఒక కౌంట్ డౌన్ టైమర్ కూడా రన్ అవుతూ ఉంటుంది. 28 minutes 7 seconds అని.
కౌంట్ డౌన్ కంటిన్యూస్గా తగ్గుతూనే ఉంటుంది. నాకు అనిపిస్తుంది ఏంటి అంటే ఇది నెక్స్ట్ ఇన్కర్షన్ స్టార్ట్ అవ్వడానికి రిమైనింగ్ టైం. అంటే వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఏ టైంకి మల్టీవర్స్ కొలాప్స్ అవుతుందో తెలుసు. అక్కడ నుండి ట్రైలర్ డైరెక్ట్గా నమోర్కి షిఫ్ట్ అవుతుంది. నమోర్ తన థ్రోన్ మీద కూర్చుని ఉంటాడు. ఈ షార్ట్ ప్రీవియస్ టీజర్లో ఆల్రెడీ చూసాం, కానీ ఇక్కడ డీటెయిల్స్ ఇంకా క్లియర్గా కనిపిస్తున్నాయి. నమోర్ న్యూ కాస్ట్యూమ్ ఇంకా కామిక్ అక్యురేట్ స్కేల్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ లుక్స్ ఇన్క్రెడిబుల్. ఇక్కడ షూరీ, ఇంబాకు, ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ ఇంకా కొంతమంది అవెంజర్స్ వచ్చారు. ఎందుకు వచ్చారు? సింపుల్, నమోర్ హెల్ప్ కోసం. కానీ ట్రైలర్ని బాగా అబ్జర్వ్ చేస్తే మార్వెల్ మనల్ని కొంచెం మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ టీజర్లో ఇది డెజర్ట్ ఏరియా లాగా అనిపించింది, కానీ యాక్చువల్గా ఇది సముద్రం మధ్యలో ఉన్న టాలకన్. నమోర్ తన పవర్స్ని యూజ్ చేసి వాటర్ని పక్కకి పుష్ చేశాడు. అంటే మేబీ షూరీ వాళ్ళతో మాట్లాడడానికి డ్రై ఏరియా క్రియేట్ చేసి ఉండొచ్చు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ వెనక్కి వచ్చేయచ్చు. ఇక్కడ షూరీ సూట్ని అబ్జర్వ్ చేస్తే ఇంకా వైబ్రేనియం టెక్నాలజీ యూజ్ చేస్తుంది అని తెలుస్తుంది. పర్పుల్ ఎనర్జీ ఎఫెక్ట్స్ ఇంకా క్లియర్గా కనిపిస్తున్నాయి. కానీ ఒక స్మాల్ గ్రీన్ టింట్ కూడా కనిపిస్తుంది మనకి. గ్రీన్ కలర్ టింట్ చూశాక 2 థియరీస్ గుర్తొచ్చాయి. ఫస్ట్ థియరీ ఏంటి అంటే టాలకన్ వైబ్రేనియంని ఆర్టిఫిషియల్గా వకాండియన్ వైబ్రేనియంతో కంబైన్ చేసి కొత్త ఆర్మర్ క్రియేట్ చేసి ఉండొచ్చు. లేదా సెకండ్ థియరీ ఏంటి అంటే వకాండన్స్ అండ్ టాలకన్స్ మధ్య ఇప్పుడు పీస్ వచ్చింది, టెక్నాలజీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. కానీ ఈ సీన్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తే మాత్రం కంప్లీట్గా ఫ్రెండ్షిప్ ఉంది అని అనిపించట్లేదు. ఇప్పుడు ట్రైలర్ ఇంకో మ్యాసివ్ షాట్కి షిఫ్ట్ అవుతుంది. థార్ వర్సెస్ డాక్టర్ డూమ్. థార్ స్కై నుంచి లైట్నింగ్తో ల్యాండ్ అవుతాడు. బ్యాటిల్ ఫీల్డ్ మొత్తం ఆల్రెడీ డెస్ట్రాయ్ అయిపోయింది. బిల్డింగ్స్ కొలాప్స్ అయిపోయాయి. బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. అంటే ఈ ఫైట్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, చాలాసేపటి నుంచి కంటిన్యూ అవుతుంది. నాకు అనిపించింది ఏంటి అంటే థార్ ఫస్ట్ నుంచి డూమ్తో ఫైట్ చేయట్లేదు. ఆల్రెడీ డూమ్ ఇంకొకరితో ఫైట్ చేస్తున్నప్పుడు థార్ లేటర్ జాయిన్ అవుతాడు. బ్యాక్గ్రౌండ్లో ఒక జైంట్ స్టాచ్యూ కనిపిస్తుంది. ఫస్ట్ లుక్లో ఇది గ్రీక్ లేదా రోమన్ గాడ్ స్టాచ్యూ లాగా కనిపించింది, కానీ కాదు. ఇది నార్మల్ ఎంసీయూ యూనివర్స్ అయితే కాదు, అంటే ఎర్త్ 616 కాదు, ఎక్స్మెన్ యూనివర్స్. ఎందుకంటే గ్రౌండ్ మీద మనకి బ్రోకెన్ సెంటరల్ పార్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. కామిక్స్లో ఇన్కర్జన్ స్టోరీస్లో అవెంజర్స్ వేరే ఎర్త్కి వెళ్ళినప్పుడు న్యూయార్క్లో మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్లేస్లో మ్యాగ్నెటో స్టాచ్యూ ఉంటుంది. అది చూసి వాళ్ళకి వెంటనే అర్థమవుతుంది ఇది మన యూనివర్స్ కాదు అని. అదే కాన్సెప్ట్ని మార్వెల్ ఇక్కడ యూజ్ చేస్తుందేమో. ఈ ఎర్త్ కంప్లీట్గా డిఫరెంట్ హిస్టరీ కలిగి యూనివర్స్ అయి ఉంటుంది. తర్వాత జేవియర్ మ్యాన్షన్ డిస్ట్రక్షన్ సీన్ చూపిస్తారు. స్టేర్స్ కింద నుంచి ఏదో పవర్ఫుల్ ఎక్స్ప్లోజన్ వస్తుంది. ఏదో ఆబ్జెక్ట్ గ్రౌండ్ లోపల నుంచి బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ మార్వెల్ ఇది పర్పస్ఫుల్గా హైడ్ చేసింది, ఎందుకంటే అది ట్రైలర్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్స్ప్లోజన్ తర్వాత సైక్లాప్స్ ఎంట్రీ ఉంటుంది. ఆప్టిక్ బ్లాస్ట్ ఫైర్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ షాట్ చూడగానే కంప్లీట్లీ కామిక్ బుక్ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇమీడియట్లీ ట్రైలర్ షాంగ్-చి వర్సెస్ గ్యాంబిట్కి షిఫ్ట్ అవుతుంది. హానెస్ట్లీ షాంగ్-చి మూవీ రిలీజ్ అయ్యి చాలా ఇయర్స్ అయిపోయింది అండ్ వీఆర్ వెయిటింగ్ టు సీ హిమ్ అగైన్. అండ్ ఇలా గ్యాంబిట్తో ఫైట్ చేస్తూ చూడడం ఈజ్ అ ట్రీట్ ఫర్ ఫ్యాన్స్. గ్యాంబిట్ ఫస్ట్ తన స్టాఫ్తో అటాక్ చేస్తాడు. తర్వాత కైనెటిక్ ఎనర్జీ యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ని ఛార్జ్ చేస్తాడు. ఆ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్స్ బ్లాస్ట్ అవుతూ ఉంటుంటాయి. కార్డ్స్ త్రో చేస్తాడు. విజువల్స్ చాలా స్టైలిష్గా ఉన్నాయి. ఇంకా షాంగ్-చి కూడా ఆర్డినరీ హీరోయిన్ కాదు, కాబట్టి ఇద్దరి మధ్యలో ఫైట్ చాలా ఇంటెన్స్గా ఉండబోతుంది. కానీ ఇక్కడే ట్రైలర్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ రివీల్ చేస్తుంది. లోకి. నిజం చెప్పాలి అంటే ఈ ట్రైలర్లో లోకి ఉంటాడు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ మనకి ఒక స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ చూపిస్తారు. అది కార్డ్ లా కనిపిస్తుంది. దాని వెనక ఒక ట్రీ సింబల్ ఉంటుంది. అది చూడగానే ఒక విషయం గుర్తొచ్చింది, ఎగ్డ్రెసిట్. లోకి సీజన్ 2 ఎండింగ్లో లోకి మల్టీవర్స్ బ్రాంచెస్ అన్నీ హోల్డ్ చేసి లివింగ్ ట్రీ ఆఫ్ టైమ్గా మారిపోతాడు. తర్వాత మనం లోకిని డైరెక్ట్గా మాట్లాడుతూ చూస్తాం. కానీ ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే లోకి టీవీ ఏజెంట్ సూట్లో ఉన్నాడు. సీజన్ 1లో వేసుకున్న అదే సూట్. ఫస్ట్ నేను చూసినప్పుడు వెయిట్, ఇది ఎలా పాసిబుల్? సీజన్ 2 ఎండింగ్లో లోకి ఆల్రెడీ మల్టీవర్స్ గాడ్ అయిపోయాడు కదా, మరి ఇప్పుడు ఏజెంట్ సూట్ ఎందుకు అని అనుకున్నాను. నాకు 2 పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ పాసిబిలిటీ ఏంటి అంటే ఇది మన లోకి కాదు, ఇంకో లోకి వేరియంట్, టీవీఏ కోసం వర్క్ చేస్తున్న వేరియంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సెకండ్ పాసిబిలిటీ ఇది ఒరిజినల్ లోకి, కానీ ఇల్యూజన్ మ్యాజిక్ యూజ్ చేసి తన అపియరెన్స్ని మార్చుకుంటున్నాడు. మిషన్కి తగ్గట్టు నార్మల్ టీవీ ఏజెంట్ లాగా డిస్గైజ్ అయ్యాడు. మార్వెల్ లోకి కాబట్టి ఇల్యూజన్స్ యూజ్ చేయడం తన స్పెషాలిటీ. ట్రైలర్ మొత్తంలో మనం బ్యాక్గ్రౌండ్లో ఫ్యూచరిస్టిక్ సిటీస్, డెస్ట్రాయిడ్ వరల్డ్ స్పేసెస్ ఇవే చూస్తూ వచ్చాం. కానీ లోకి ఉన్న లొకేషన్ మాత్రం ఒక నార్మల్ హౌస్. ఎంసీయూలో రీసెంట్గా ఇలాంటి హౌస్ ఎక్కడ చూసాం? స్టీవ్ రాజర్స్ హౌస్. నాకేమనిపిస్తుంది అంటే లోకి డైరెక్ట్గా స్టీవ్ రాజర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి వచ్చాడు. ఇది స్టోరీకి పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. ఎందుకంటే ట్రైలర్లో థార్ ఒక డైలాగ్ చెప్తాడు, డూమ్ని ఫేస్ చేయాలి అంటే
మనందరి స్ట్రెంత్ కావాలి అని. అంటే కరెంట్ అవెంజర్స్ మాత్రమే కాదు, ఓల్డ్ అవెంజర్స్ హెల్ప్ కూడా కావాలి. అలా రిక్రూట్ అయ్యే ఫస్ట్ పర్సన్ స్టీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత మనం ఎలీనా వర్సెస్ ఎలీనా ఫైట్ చూస్తాం. ఇదే సక్సెస్ఫుల్గా జరిగితే ఎండ్ గేమ్లో నెబ్యుల్లా ఎలా అయితే మోసం చేసి వచ్చిందో అలానే మిస్టిక్ కూడా న్యూ అవెంజర్స్లో జాయిన్ అయిపోవచ్చు. మనం మళ్ళీ థార్ వర్సెస్ డాక్టర్ డూమ్ చూస్తాం. థార్ డూమ్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇది ఎగ్జాక్ట్గా మనం ఇన్ఫినిటీ వార్లో థార్ వర్సెస్ థానోస్ టైంలో చూసిన అటాక్ లానే ఉంది. స్ట్రామ్ బ్రేకర్తో ఫుల్ పవర్ లైట్నింగ్ అటాక్ చేస్తాడు. అప్పుడు థానోస్ కూడా ఇన్ఫినిటీ స్టోన్స్ అన్నీ యూజ్ చేసి ఆ అటాక్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ అవ్వదు. స్ట్రామ్ బ్రేకర్ చాలా పవర్ఫుల్, థార్ పవర్ చాలా ఎక్కువ. కానీ ఇక్కడ డాక్టర్ డూమ్ జస్ట్ 2 ఫింగర్స్తో థార్ అటాక్ని ఆపేశాడు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డూమ్ ఫిజికల్ స్ట్రెంగ్త్తో థార్ని ఆపలేదు. ఎందుకంటే డూమ్ది నార్మల్ హ్యూమన్ బాడీ, అతను థార్ లెవెల్ ఫిజికల్ పవర్ కలిగి ఉండడు. ముందు చెప్పినట్టే డూమ్ ఆర్మర్ మొత్తం మ్యాజికల్ రూన్స్తో క్రియేట్ అయింది. ఆ రూన్స్ని యాక్టివేట్ చేసి థార్ అటాక్ని బ్లాక్ చేశాడు. నాకు ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏమనిపించింది అంటే థార్ లైట్నింగ్ కూడా ఆ బ్యారియర్ని క్లాస్ చేయలేకపోతుంది. స్ట్రామ్ బ్రేకర్ నుంచి వచ్చే ఎనర్జీ, థార్ బాడీ నుంచి వచ్చే లైట్నింగ్ అన్నీ ఆ మ్యాజికల్ షీల్డ్ వెనకే ఆగిపోతున్నాయి. అండ్ ఫైనలీ మనం ట్రైలర్లో థార్ అండ్ స్టీవ్ రాజర్స్ మీటింగ్ని చూస్తాం. ఇది ఫెంటాస్టిక్ ఫోర్ స్పేస్ షిప్లో జరుగుతుంది. సర్ఫేస్ లెవెల్లో ఇది సింపుల్ రియూనియన్ లాగా కనిపించినా కొన్ని డీటెయిల్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. థార్ ఫేస్ ఎక్స్ప్రెషన్ని చూస్తే అతను ఆల్రెడీ డూమ్ని ఫేస్ చేసినట్టు అనిపిస్తుంది. అందుకే అతను ఎవరిని ఈజీగా ట్రస్ట్ చేయలేకపోతున్నాడు. డూమ్ మ్యాజిక్తో థార్కి ఏమైనా జరిగి ఉండాలి, ఆర్ ఎల్స్ మల్టీవర్స్లో ఉన్న డిఫరెంట్ వేరియంట్స్ వల్ల ఎవరు ఒరిజినల్ ఎవరు ఫేక్ అని కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అందుకే థార్ స్టీవ్ని ప్రూవ్ చేయమని హ్యామర్ వదులుతాడు. స్టీవ్ ఈజీగా మే నుండి లిఫ్ట్ చేస్తాడు. ఇది ఒక ఇంపార్టెంట్ కన్ఫర్మేషన్. సో ఇది అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ బ్రేక్ డౌన్. ఈ ట్రైలర్లో మనం డాక్టర్ డూమ్ని ఎక్కువసేపు చూడలేదు, కానీ ఎంటైర్ ట్రైలర్ మొత్తం డూమ్ ప్రెజెన్స్ ఫీల్ అవ్వచ్చు. మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈ క్యారెక్టర్స్ అందరూ కలిసిన డూమ్ని ఆపలేకపోవచ్చు అని. సో మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బ్రేక్ డౌన్లో కలుసుకుందాం.